రోహిణిని వెతుక్కుంటూ వెళ్లి చింటూ రోహిణి కొడుకని తెలుసుకున్న మనోజ్ అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం బయటపడిన తర్వాత ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మీరు ఊహిస్తే కామెంట్లో తెలియచేయండి. ఇంకా ప్రభావతికైతే చాలా కోపమే వస్తుంది. ఎందుకంటే కొడుకు భవిష్యత్తు రోహిణితో ముడిపడుందని, రోహిణి కోట్లు ఆస్తి తీసుకొచ్చేస్తుంది కదా, ఇంకా నా కొడుకుకి ఎలాంటి ఇబ్బంది లేదు, వీడసలే ఒట్టి బాగులవాడు, వీడికి ఇంకా వ్యాపారాలు చేసినా ఒక్కొక్కసారి కలిసి వస్తాయి కానీ ఒక్కోసారి కలిసి రావు, అది ఎలాగా కోర్టులో డబ్బు ఉంది, కేసులు ఉన్నాయి అని చెప్పింది కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా సరే ఆస్తులు కలిసి వస్తాయి, అప్పుడు నా కొడుకు మనోజ్ సంతోషంగా పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉంటాడు అని ఎంతగానో ఆశపడుతుంది ప్రభావతి. అయితే ప్రభావతి ఆశల మీద నీళ్లు చల్లినట్టుగా అసలు మలేషియా అనేదే ఒక అబద్ధం అంటూ ఇంకా మాణిక్యం బయట పెట్టడంతో ప్రభావతి విరుచుకుపడి రోహిణిని మెడపట్టి బయటకు గెంటేస్తుంది. ఒక్కసారి నేను చెప్పేది వినండి అత్తయ్యా అంటూ మరొక అబద్ధానికి తెరదీయాలని రోహిణి ప్రయత్నించినా ప్రభావతి మాత్రం ముందస్తు జాగ్రత్తగా ఇది ఎన్నిసార్లు ఏం చెప్పినా అబద్ధాలే చెప్తుంది అని ప్రభావతి వినకుండానే రోహిణిని బయటకు గెంటేస్తుంది. ఇంకా సత్యం వీళ్ళంతా కూడా ప్రభావతినే అంటారు. ఎందుకు ప్రభా అంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు, అసలు తను ఏం చెప్పాలనుకుందో నువ్వు తెలుసుకోవాలి కదా, తెలుసుకోవడం మానేసి ఎందుకు తొందరపడి నిర్ణయం తీసుకున్నావు అంటూ ఇంకా సత్యం అడిగేసరికి తొందరపడి నిర్ణయం తీసుకోవడం ఏంటండి, అది నన్ను ఇంతలా మోసం చేస్తుందని కలలు అస్సలు అనుకోలేదు, తల్లిలా చూశానండి, శృతికి కూడా డబ్బుంది కానీ ఏ రోజు శృతిని కూడా పట్టించుకోలేదు, రోహిణికి సేవలు చేయలేదని పాపం మీనాని ఎన్నోసార్లు తిట్టాను, వాళ్ళకి కావాల్సినవి చూసుకోవాలి, అది కోటీశ్వర్ల పిల్ల, వంటగదిలో కూడా వెళ్ళుండదు, వాళ్ళకి వంటగది కూడా ఎక్కడుందో కూడా తెలిసి ఉండదు అంటూ గొప్పలు చేసి మాట్లాడానండి. అంతెందుకు నిన్నటికి నిన్న మాట్లాడాను, అది కూడా మాట్లాడాను, అది కోటీశ్వర్ల పిల్ల అన్నట్టు మాట్లాడాను, అదే నేను చేసిన పెద్ద పిచ్చి పని అని చెప్పనేసరికి నేను ముందు నుంచి చెప్తున్నాను, నువ్వే గొప్పలకు పోయి అప్పులు తెచ్చుకున్న దానిలా నువ్వే తయారయ్యావు, లేదంటే ఎందుకు అంత గుడ్డిగా రోహిణిని నమ్ముతున్నావు అంటే తను మలేషియా అండి, మలేషియా గొప్పింటి అమ్మాయి అంటూ పెద్ద గొప్పలు పోయి ఇదంతా చేసుకొచ్చావు, ఇప్పుడు చూడు గొప్పలు కాదు అప్పులు ఉన్నాయో ఏమున్నాయో ఇవన్నీ మేనేజ్ చేసుకొచ్చిందంటే ఖచ్చితంగా అప్పు చేసే ఉంటుంది, నా మాట ఎక్కడ విన్నావే నువ్వు, మా అమ్మను కూడా మోసం చేసావు కదా, మా ఇంటికి వచ్చి ఎంత దారుణంగా నటించాడు, అయినా అతనిదేం తప్పుంది, సినిమా షూటింగ్ అంటే నిజమని నమ్మి వచ్చాడు, తర్వాత తెలిసిన ఒక ఆడపిల్ల తన కాపురం నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి అబద్ధాలు చెప్తుందని నమ్మి సర్లే సహాయం చేస్తే ఏమవుతుందిలే అన్న ఉద్దేశంతో అతను సహాయం చేశాడు, అంతేగాని ఎవరికెవరు మోసం చేయలేదు, ఎవరికెవరు ఏమీ చేయలేదు, మోసపోయింది అంతా జరిగింది మనమే బాగా మోసపోయాము, అయినా మనోజ్ జీవితం గురించి అయినా ఆలోచించాలి కదా, రోహిణి దూరం అయిపోయిందని వాడు బాధపడుతూ ఉంటాడు, ఎంత మోసగాడైనా క్షమిస్తాడు కదా భార్యని, క్షమించొక్క అవకాశం ఇవ్వచ్చు కదా, అయినా మొన్న తనేమి తప్పు చేసినా నీ కొడుక్కే కదా మంచి చేసింది, తను చేసిన తప్పు ఇది, మొదటి తప్పుగా తనని క్షమించి ఇంట్లోకి రానివి ప్రభా అంటూ సత్యం అడిగేసరికి దాన్ని ఇంట్లోకి రానివ్వడమా, అది అసలు ఇంట్లోకి రావడానికి నేను ఒప్పుకోను, దాన్ని అసలు నేను కోడలుగా చేసుకోవడానికి కారణం మీ చెల్లెలు మీ చెల్లెలు కామాక్షిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనంటూ ప్రభావతి కాస్త కామాక్షి వెంట పడడం మొదలు పెట్టేసరికి నేనేం చేశాను వదినా, నేనేమన్నా మనోజ్కి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పానా, నువ్వే ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది, తను కేవలం నా ఇంటికి మాత్రమే వచ్చింది, తర్వాత నువ్వే కదా తనతో మాట్లాడి దంతా చేసుకొచ్చావు,
పైగా నన్ను అంటావేంటి? నేనేదో తప్పు చేసినట్టు నన్ను తప్పుడు మనిషిగా చూస్తావేంటి? నాకేమన్నా నీ మీద మనోజ్ మీద ఏమన్నా కోపం కొలిది ఇదంతా చేశాననుకుంటున్నావా ఏంటి అంటూ మాట్లాడేసరికి అవును తప్పు నాదే, దాన్ని గుడ్డిగా నమ్మడం నేను చేసిన తప్పే అనగానే తప్పైతే అనుభవించడం తప్ప వేరే ఆప్షనే లేదు కదా. అయినా రోహిణి బాగా తెలివైంది. ఎంత బాగా మేనేజ్ చేసింది, ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్పుకొచ్చింది. ఈ రకంగా ఎవరు అబద్ధాలు చెప్పరు, మోసాలు చేయరు. అమ్మో అమ్మో ఎంత మోసం చేసింది వదిన, ఎన్ని నాటకాలు ఆడింది. రోహిణి ఎంత మోసం చేసిందని తెలిస్తే నేనే తట్టుకోలేకపోతున్నాను. పాపం మనోజు అనేసరికి అవును మనోజు, నేను మనోజుని చూసుకోవాలి అని గబగబా ప్రభావతి ఇంటికెళ్తుంది. ఇంటికెళ్ళేసరికి మనోజు గదిలో కూర్చుని రోహిణి ఫోటో, తన ఫోటో, మ్యారేజ్ ఫోటో చూసుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. ఒరే మనోజ్ అని చెప్పనేసరికి అమ్మ అంటూ మనోజు ప్రభావతిని పట్టుకుని రోహిణి గురించి తలుచుకుని ఏడుస్తూ ఉంటాడు. ఎంత ప్రేమించానమ్మా దాన్ని, నన్ను ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదమ్మా, చూడమ్మా అది ఎంత మోసం చేసిందో అంటూ ఇంకా తెగ బాధపడుతూ ఉంటాడు. మనోజ్ అయితే బాధపడుతూ ఉండేసరికి అది మోసం చేస్తుందని నేను మాత్రం కలగన్నానేంట్రా, నీ భవిష్యత్తు బాగుంటుందని ఆశపడ్డాను, కానీ నీ భవిష్యత్తుకి ఎలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదురా. ఈ రకంగా రోహిణి చేస్తుందని నేను అసలు ఊహించనే లేదు అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేస్తావమ్మా అని చెప్పాను, కానీ ఏం చేయడం ఏంట్రా, ఆ మోసగత్తిని నీ జీవితంలో ఉండనివ్వను, ఇంకా నిన్ను దాన్ని కలవనివ్వను, దాని గురించి కూడా ఆలోచించొద్దు, దాని గురించి కూడా నువ్వు బాధపడద్దు అంటూ ప్రభావతి వెళ్ళిపోతుంది. అమ్మ పిచ్చి కాకపోతే రోహిణిని నేను ప్రేమించాను, తనని నేను ఎంతగానో ఇష్టపడ్డాను, తనని నమ్మాను, తనని మర్చిపోయి నేను బ్రతకగలనా, తను లేకుండా నేను బ్రతకగలనా? అసలు రోహిణి ఎక్కడికి వెళ్ళుంటుంది? విద్య వాళ్ళ ఇంటికే వెళ్ళుంటుంది. రోహిణిని బ్రతిమలాడి ఏదో రకంగా ఇంటికి తీసుకురావాలి, అమ్మని ఏదో రకంగా ఒప్పించి రోహిణితో నేను ఇంట్లో ఉండాలి. ఒకవేళ అమ్మ ఒప్పుకోకపోతే నేను ఇంట్లోంచి బయటకైనా వెళ్ళిపోతాను. తను ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు చేసినా నాతో కలిసి ఉండడం కోసమే కదా చేసింది, నేను ఎలా ఎందుకు ఆలోచించలేకపోతున్నాను అంటూ ఇంకా మనోజ్ కాస్త అనుకుని రోహిణిని వెతకడం కోసమని ఇంకా మనోజ్ అయితే రోడ్లు పట్టుకుని తిరగడం మొదలు పెడతాడు. అవును, రోహిణి నాతో బ్రతకడం కోసమే ఇన్ని అబద్ధాలు చెప్పింది. మలేషియా అంటూ అదని ఇదని చెప్పింది నా గురించే కదా, నన్ను నమ్ముకునే కదా ఇంట్లో కడుగు పెట్టింది. నాతో ఎంతో ప్రేమగా ఉంది, నాతో ఉన్న ప్రేమంతా స్వచ్ఛంగానే నాకు ప్రేమ చూపించింది. ప్రతి క్షణం నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చింది. రోహిణి గనక లేకపోయి ఉంటే ఆ షోరూమ్ నేను పెట్టగలిగేవాణ్ణా? పెట్టేవాణ్ణి కాదు కదా, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేసేవాణ్ణి. రోహిణి నాకు బలంగా ఉండడం వల్ల కదా, రోహిణి నాకు సలహా ఇవ్వడం వల్లే కదా నేను ఆ షోరూము పెట్టగలిగాను. అలాంటి రోహిణిని నేను దూరం చేసుకుంటే నేను ఎలా బ్రతకాలి? నేను బ్రతికుండలేను, రోహిణియే నా జీవితమని ఇంకా మనోజ్ కాస్త అనుకుని రోహిణిని వెతుకుతూ ఉంటాడు. రోహిణికి ఫోన్ చేద్దామంటే రోహిణి ఫోన్ ఇంట్లోనే ఉండిపోతుంది. ఎందుకంటే ప్రభావతి రోహిణిని కొట్టి గెంటేస్తుంది, కానీ తన ఫోన్ తనతో ఉండదు, ఇంట్లోనే ఉండిపోతుంది. రోహిణికి ఫోన్ చేద్దామంటే ఫోన్ ఇంట్లోనే ఉంది. విద్యకి ఫోన్ చేద్దాం, విద్య వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళిందేమో అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండగానే హాల్లో కూర్చుని ఉంటుంది విద్య. రోహిణి బెడ్రూమ్లో పడుకుని ఉంటుంది. ఇంక ఫోన్ వచ్చేసరికి ఇదేంటి మనోజ్ ఫోన్ చేస్తున్నాడు, ఇప్పుడు మా రోహిణికి నిద్ర లేపి మరీ చెప్పాలా? అయినా రోహిణి నిద్రపోతూ ఉంది కదా. మనోజ్ ఒక ఫోన్ లిఫ్ట్ చేసి రోహిణి ఇక్కడికి రాలేదు అని చెప్దాము, అసలు ఏమనుకుంటాడో ఏంటో చూద్దామని ఇంకా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హాయ్ మనోజ్, ఏం చేస్తున్నావు అని చెప్పనేసరికి నేను బాగానే ఉన్నాను కానీ రోహిణి ఎక్కడుంది అనగానే అదేంటి మనోజ్, రోహిణి నీ దగ్గరే కదా ఉంటుంది, రోహిణి నన్ను అడుగుతావేంటి రోహిణి గురించి?
పెళ్ళికి వెళ్ళి వచ్చేసారా అని చెప్పాను కానీ, అంటే నీకు ఏ విషయం తెలియదా అనగానే, ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు, ఏ విషయం తెలియదా అని అడుగుతున్నావు విద్య, నాకు ఏ విషయం గురించి అని అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఇంకా మనోజు విద్యల మధ్య సంభాషణ నడిచిన తర్వాత, అంటే విద్యకేమీ తెలీదా లేక తెలియనట్టు నాటకం ఆడుతుందా, రోహిణికున్న ఒక్కగానొక్క ఫ్రెండు విద్యనే కదా, మరి విద్య దగ్గరికి వెళ్లకుండా రోహిణి మరెక్కడికి వెళ్తుంది, విద్య అబద్ధం చెప్తుంది, రోహిణి ఖచ్చితంగా విద్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది, నేను విద్య దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఇంకా మనోజ్ అయితే బయలుదేరతాడు. ఇంకిక్కడ రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, రోహిణి ఫోన్ ఇంట్లోనే ఉండిపోయింది కదా, తనకి ఏదో తెల్లవారుజామున కల వచ్చేసరికి ఆ కల ఎక్కడ నిజమవుతుందా అని ఆల్రెడీ కాల్స్ చేస్తూనే ఉన్నా కానీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో విద్యకు ఫోన్ చేస్తుంది ఇంకా సుగుణమ్మ. అయితే ఫోన్ లిఫ్ట్ చేసేసరికి ఇంకా సుగుణమ్మ ఫోన్ విద్య లిఫ్ట్ చేస్తుంది, ఆన్సర్ చేస్తుంది. ఆన్సర్ చేయడంతో ఏంటంటీ అనగానే, ఏమైందమ్మా, రోహిణి ఫోన్ అసలు లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పనేసరికి, అది ఆంటీ అనేసరికి, ఏదైనా సమస్య అందువల్లే రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా అనగానే, అవునమ్మా అని చెప్పనేసరికి, ఏమైంది, ఏం జరిగింది, నా కూతురికి ఏం కష్టం వచ్చింది మళ్ళీ అనగానే, అది తీసుకున్న గోతులోనే అదే పడింది అనేసరికి, ఏమంటున్నా విద్య అని చెప్పాను కానీ మొత్తం విషయం చెప్తుంది. ఏంటి, ఎంత జరిగిందా అంటే రోహిణిని ఆ ఇంట్లోంచి బయటకు గెంటేశారా, రోహిణి ఇంకా ఇంటికి వెళ్ళదా అని చెప్పాను కానీ, లేదమ్మా, వాళ్ళ అత్తగారి సంగతి తెలిసిందే కదా, మొన్న డబ్బుల విషయంలోనే రోహిణి మోసం చేసింది అన్న విషయం తెలియడంతో ఏదో కొడుకు చేత షోరూమ్ పెట్టించింది కదా అని ఇంట్లో వాళ్ళంతా కూడా నచ్చ చెప్పడంతో సైలెంట్గా ఊరుకుంది ప్రభావతి. కానీ ఈసారి మాత్రం రోహిణి మీద విరుచుకుపడిందంట. రోహిణి ఇంకా అక్కడ ఉండకుండా ఇంట్లోంచి బయటకు గెంటేస్తే ఇంటికి వచ్చింది. ఇప్పటి వరకు ఏడ్చి ఇప్పుడే పడుకుంది అనేసరికి, సరేనమ్మా అని చెప్పి నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అనగానే, అది రెండంటీ అని చెప్తుంది. కూతురు దగ్గరికి తల్లి వస్తాను, తను కష్టాల్లో ఉంటే ఓదారుస్తాను అని చెప్తే ఎవరైనా వద్దని అంటారా, అనలేరు కదా. సో అందుకని ఇంకా సుగుణమ్మ వస్తాను అని చెప్పినా విద్య నో అని చెప్పలేకపోతుంది. ఇంకా సుగుణమ్మ ఇల్లు పక్కనే దగ్గరలోనే ఉండడంతో ఇంకా గబగబా మనోజ్ ఇక్కడికి వచ్చేలోపే సుగుణమ్మ కాస్త ఇంటికి వచ్చేస్తుంది. ఆంటీ వచ్చారా అనగానే, వచ్చాను, ఎక్కడుంది రోహిణి అనగానే, బెడ్రూమ్లో ఉందా ఆంటీ అని చెప్పనేసరికి బెడ్రూమ్లోకి గబగబా వెళ్తుంది. అమ్మా రోహిణి అని చెప్పి ఇంకా చింటూ సుగుణమ్మ ఇద్దరు కూడా వస్తారు. వచ్చేసరికి, నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడికి, అసలు నిన్నెవరు రమ్మన్నారు అనగానే, ఏం మాట్లాడుతున్నావే, నీకేమన్నా పిచ్చా ఏంటి, కూతురు ఇంత బాధలో ఉంటే తల్లి రాకుండా ఉంటుందా, పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, నేను నీ తల్లినే, కసాయిదాన్ని కాదు, నువ్వు ఇంత బాధపడి ఇంత అవమానం చెంది ఇన్ని అబద్ధాలు చెప్పొద్దు అని చెప్తూనే ఉన్నా, నా మాట వినిపించుకోలేదు. ఇప్పుడు చూసావా, నువ్వు ఎంతగానో ప్రేమించిన మనోజ్ని దూరం చేసుకున్నావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు బాధ అనగానే, నేను చేసిన తప్పుని ఎత్తి చూపించడానికి వచ్చావా, ఇదేనే నీ దగ్గరికి వచ్చిన తంట, ఎత్తి చూపించడానికి రావడానికి నేను ఎవరిని అనుకుంటున్నావు, నేను నీ తల్లినే, నువ్వు బాధలో ఉన్నా సంతోషంలో ఉన్నా నాకు చెప్పుకోవచ్చు అంటూ మాట్లాడేసరికి ఇంకా తల్లి తిడుతున్నా కానీ తల్లిని పట్టుకుని తను గుండెల్లో బాధను దించుకోవాలని ఇంకా రోహిణి కాస్త సుగుణమ్మను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. నేను మోసపోయాను, మనోజ్ అయినా సరే నన్ను అర్థం చేసుకొని వాళ్ళమ్మతో నా గురించి మాట్లాడతాడు అనుకున్నాను, నాకు సపోర్ట్గా ఉంటాడు అనుకున్నాను, కానీ మనోజ్ కూడా నన్ను మోసం చేశాడమ్మా, నన్ను మోసం చేసి గాలికి వదిలేశాడు. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా పరిస్థితి ఏంటో నాకే తెలియడం లేదమ్మా, నాకు చాలా బాధగా ఉందమ్మా అంటూ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పటికే మనోజ్ వచ్చి కిటికీలోంచి సినిమా చూస్తున్నట్టుగా ఇంకా అంతా కూడా చూస్తూ ఉంటాడు. అమ్మనా అని చెప్పనేసరికి, చూడు రోహిణి, జరిగిందేదో జరిగింది, మనోజు నీ గురించి ఆలోచిస్తున్నాడో లేదో తెలీదు, నువ్వు దీని గురించి ఆలోచించుకు చూడు,
వాడు ఎంతలా ఏడుస్తున్నాడో చింటూ అనగానే నాన్న చింటూ అంటూ చింటూని పట్టుకుంటుంది. ఏడకమ్మా, నీకు ఈ అమ్మ ఉంది, అమ్మకేమీ కాలేదు, అమ్మ బాగానే ఉంది అని చెప్పి ఇంకా చింటూని ఓదారుస్తూ ఉంటుంది. ఎందుకమ్మా నువ్వేడుస్తున్నావు, ఏం జరిగింది? ఆ మనోజ్ నాన్న నిన్నేమైనా అన్నారా, నిన్నేదైనా బాధ పెట్టారా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటూ ఇంకా చింటూ మాట్లాడేసరికి ఇంకా ఒక్కసారిగా మనోజ్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అప్పటి వరకు రోహిణి ఏం చేసినా నా కోసమే చేసింది, రోహిణి అది చేసినా ఇది చేసినా నా కోసమే చేసింది అని ఓ తెగ ప్రగల్భాలు పలికిన మనోజ్కి ఎప్పుడైతే రోహిణి ఇలా తనకు ఒక తల్లి కొడుకు ఉన్నాడని, ఆ కొడుకు కూడా తనతోనే ఉన్నాడని, ఈ ఇంటికి వచ్చేవాడని, వాడు చింటూ ఏనన్న విషయం తెలిసాక మనోజ్కి ఇంకా ఏ బుర్ర పని చేయదన్నమాట. ఫ్యూజులు ఎగిరిపోయినట్టుగా బుర్ర పని చేయనట్టుగా ఉంటుంది. ఉండేసరికి అంటే రోహిణి ఈ విషయాన్ని కూడా దాచిపెట్టిందా, అంటే రోహిణి ఈ విషయాన్ని కూడా దాచిపెట్టి నన్ను మోసం చేసిందా, ఇంతసేపు రోహిణి ఏం చేసినా నా కోసమే చేసింది, నా భవిష్యత్తు కోసం తనతో పాటు నేను బాగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే చేసింది అనుకున్నాను కదరా. ఇప్పుడు ఏంట్రా మనోజ్ నీ పరిస్థితి, నువ్వు పోయి ఒక బిడ్డ తల్లిని పెళ్లి చేసుకున్నావా, వాడు కాస్త చంటి పిల్లోడా, సుమారు 9 సంవత్సరాల కొడుకు, కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడు అని చెప్పి స్వామీజీ నాకెప్పుడో హింటిచ్చాడు, నేనే పిచ్చి మొహాన్ని తెలుసుకోలేకపోయాను అంటూ ఇంకా మనోజ్ కాస్త బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ ఇంకా మనోజు బయటికి వెళ్ళి ఫుల్గా తాగేసేసరికి మణికంఠ కనిపిస్తాడు. కనిపించేసరికి ఏమైంది మనోజ్, ఏంటి నువ్వేనా, నువ్వు మందింతలా తాగుతావా, అసలు ఏం చేస్తున్నావు అని చెప్పనేసరికి అది మోసపోయాను, బాగా మోసపోయాను అనేసరికి ఏమైంది, ఏం జరిగింది అసలు అంటూ చెప్పడంతో మొత్తం విషయం మణికంఠకు చెప్తాడు. రోహిణికి ముందే పెళ్ళయిందన్న విషయాన్ని కూడా చెప్తాడు. పెళ్ళయిందన్న విషయాన్ని కూడా చెప్పేసేసరికి ఇంకా ఒక్కసారిగా మణికంఠ షాక్ అవుతాడు. ఏంటి మనోజ్ ఏమంటున్నావు, నువ్వు ఇంత అమాయకుడువా, నీ భార్య చెప్పేది నిజమో అబద్ధమో కూడా తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నావా ఏంటి, నీ భార్య నీకు అబద్ధం చెప్తుందని అర్థం చేసుకోలేకపోయావా ఏంటి అంటూ మాట్లాడేసరికి అదేమీ లేదు అంటూ తాగేసి ఇంకా తను బాధపడుతూ ఉంటాడు. ఏంటి అంతలా బాధపడుతున్నావు, ఏం జరిగిందో చెప్పావు కదా, నీ బాధను కొంచెమైనా తగ్గించుకో అంటూ ఇంకా మణికంఠ హెచ్చరిస్తూ చెప్తూ ఉంటాడు. ఈలోపు మనోజ్ కనిపించట్లేదని వెతుకుతూ ఉంటారు ఇంట్లో. ఎందుకంటే మనోజ్ ఎటు వెళ్ళిపోయాడా, ఏమైపోయాడా అని భయం. అసలే రాత్రి పిచ్చగా ప్రవర్తించాడు కదా, ఎడారిలో ఉన్నానని, మంచినీళ్ళు తాగుతున్నానని తెగ మంచినీళ్ళు తాగుతూ అటు తిరిగి ఇటు తిరిగి హాయ్ అని ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పట్టి మతి స్థిమితం లేనివాడిగా ప్రవర్తించాడు కదా. సో అందుకని ఇంకా ఈ రకంగా మనోజ్ ఇలా ప్రవర్తించడంతోనే ఇంకా చాలా బాధపడుతూ అసలు ఏమై ఉంటుంది, ఏం జరుగుంటుంది, ఈ విషయం వెంటనే బాలుకి చెప్పాలని మణికంఠ మనోజ్ని ఒక చోట కూర్చోబెట్టి మా బాలుకి ఫోన్ చేసేసరికి ఏంటి అని చెప్పాను కానీ మీ అన్నయ్య అని చెప్పనేసరికి వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు తెలీదు అనగానే నా దగ్గర ఉన్నాడు, ఫుల్గా తాగేసి రోడ్ల మీద తిరుగుతున్నాడు, పైగా కారు కూడా తన దగ్గరే ఉంది, ఏదైనా జరగరాంది జరిగితే తర్వాత అందరూ బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది కదా అని చెప్పి ఇంకా మణికంఠ ఫోన్ చేసి చెప్పడంతో ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అనగానే పలానా చోట ఉన్నాము అని చెప్తాడు. చెప్పేసేసరికి సరే వస్తున్నానంటూ ఇంకా బాలు రాజేష్ని తీసుకుని అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఎక్కడా అని చెప్పాను కానీ ఇంకా కారులో పడుకొని ఏంటేంటో గాల్లో ఏంటేంటో మాట్లాడుతూ చేస్తూ ఉంటాడు. ఏంట్రా ఇది, మీ అన్నయ్య ఏంటి ఎలా అయిపోయాడు అనగానే భార్య చేతిలో మోసపోయాడు కదా భారీగా, అందుకని అలా తయారైనట్టున్నాడు అని చెప్పనేసరికి ఏమోరా మీ అన్నయ్య పరిస్థితి ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు
అసలు మీ అన్నయ్యేనా అని చెప్పాను. కానీ ఏమో మా అన్నయ్యో కాదో నాకే అర్థం కావట్లేదు. ఏంటో వీడి పరిస్థితి. రాత్రి అయితే మరీ పిచ్చిగా చేస్తే చెంప పగలగొట్టాను అని చెప్పనేసరికి, ఏంటి మీ అన్నయ్యను కొట్టావా అనగానే, ఏం చేయమంటావు, ఓ గడిగడికి వచ్చి మంచినీళ్ళు తాగుతూ ఉంటే ఏంటి ఎక్కడున్నావు అని చెప్పి అనేసరికి, ఇంకా ఎడారిలో ఉన్నాను అని చెప్తున్నాడు అని చెప్పాను. కానీ మీ అన్నయ్యకి కొంచెం మతి స్థిమితం తప్పినట్టుందిరా, మీ వదిన ఇలా మోసం చేసేసరికి అనగానే, అదే అయ్యుంటుంది. వాడికి మేము చెప్తూనే ఉన్నాము గుడ్డిగా నమ్మొద్దు అని. మా అమ్మతో సహా గుడ్డిగా నమ్మింది. మా అమ్మ ఏముంది, కోడలే కదా, ఏమవుతుంది, ఏం కాదు. వీడు పంచప్రాణాలు పెట్టుకున్నాడు. మొగుడినేమన్నా అంటే పెళ్ళం ఊరుకోదు, పెళ్ళాన్ని ఏమన్నా అంటే మొగుడు ఊరుకోడు. మామూలుగా కాదు, చాలా దారుణంగా ఒకరినొకరు సమర్థించుకునేవారు. ఇప్పుడు చూడు, మా వదిన చేసిన తప్పుకి, ఆ పార్వలమ్మ చేసిన తప్పుకి వీడి శిక్ష అనుభవిస్తున్నాడు. సరే పదరా ఇంటికి తీసుకెళ్దామని. కానీ సరే నువ్వు నా కారు వేసుకురా, నేను ఈ కారులో వస్తాను అనేసరికి, చాలా థ్యాంక్స్ బ్రదర్ అనగానే, అయ్యో పర్వాలేదు అని చెప్పి మనకంట వెళ్ళిపోతాడు. ఇంకా బాలు అయితే మనోజ్ని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో ఇంకా మోసపోయామమ్మా, బాగా మోసపోయాము అని ఇంకా అని అంటూ ఉండగానే, మోసపోవడం ఏంటి అనగానే, వాడు ఏదో చెప్తున్నాడులే అమ్మ, తీసుకెళ్ళి వాడిని గదిలో పడుకోబెట్టి వస్తాను, ఏమైనా తిన్నాడో లేదో, మీనా కొంచెం భోజనం పెట్టి తీసుకురా అని చెప్పనేసరికి, సరేనండి అని ఇంకా వాళ్ళు మనోజ్ని తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టిన తర్వాత మీనా భోజనం తెస్తుంది. తినరా అని చెప్పాను. కానీ ఏం తింటాడు, మనిషి కూర్చునైతే ఉంటాడు కానీ అన్నం కలుపుకొని తినేటట్టే ఉండడు. బాలుగాడు ఇంకా చేతికి కంచం ఇవ్వకముందే మనోజ్ గాల్లో కలిపేసి పెద్ద పెద్ద ముద్దలు చేసుకుని తింటున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటాడు. వాడికి తాగిన మైకం పిచ్చి అంతలా పట్టేస్తుంది. కాబట్టి ఉండరా, ఇలా ఇస్తే నువ్వు మంచం అంతా జల్లేటట్టున్నావు, నేనే తినిపిస్తానంటూ ఇంకా బాలుయే కలిపి భోజనం తినిపిస్తూ ఉంటాడు. తినిపిస్తూ ఉండేసరికి సత్యం, ప్రభావతి ఇద్దరు కూడా పైకి వస్తారు. చూసావా ప్రభా, వాడు ఎంతసేపు వాడిని ఏదొకటి అంటూ ఉంటూనే ఉంటాడు. అయినా సరే వాడికి కష్టం వచ్చిందనేసరికి చూసావా ఎంతలా ఆదుకుంటున్నాడో అంటూ మాట్లాడేసరికి, వాడు ఏదో కావాలని నాటకం ఆడుతున్నాడు, వీడిని బాగా చూసుకుంటే ఆ షోరూమ్ వీడే హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చని కలలకంటున్నాడేమో అని చెప్పాను. కానీ నువ్వు మారవు ప్రభా, నీలో మార్పు అనేదే ఉండదు. చిచ్చి, నువ్వు ఒక మనిషివేనా, ఇంతకు దిగజారిపోయి ఈ రకంగా మాట్లాడతావా? అన్నయ్య బాధలో ఉన్నాడు కదా, ఆకలితో పడుకుని ఉండకూడదు, పైగా తాగి ఉన్నాడు అన్న ఉద్దేశంతో చక్కగా భోజనం కలిపి తినిపిస్తూ ఉంటే నీకు ఇంత బాధ, ఇంత ఇలా అనిపిస్తుందా? ఇంత దారుణంగా నువ్వు మాట్లాడుతున్నావా? చిచి, నువ్వు అసలు మనిషివే కాదు అంటూ మాట్లాడేసరికి, అది కాదండి అనేసరికి, ఇంకా చాలు, నువ్వు ఇంకా నాకు ఏమీ చెప్పకు, నిన్ను చూసిన తర్వాత నాకు నిజంగానే అసహ్యం కలుగుతుంది అని చెప్పి ఇంకా ప్రభావతి మీద అసహించుకుని మనోజ్ కాస్త సత్యం కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా బాలు భోజనం పెట్టేసి వాడిని పడుకోబెట్టి అక్కడి నుంచి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా ప్రభావతి హాల్లో ఉంటుంది. హాల్లో ఉండడంతో ఇంకా బాలు వచ్చి చేయి కడుక్కుని, ప్రతి ఒక్కటి ఏదో ఒకటి ఆశించో ఏదో దాని మీదో ప్రేమ చూపించరమ్మా, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు, నీలా కమర్షియల్ టైప్ అయితే నేను కాదు. ప్రతి ఒక్కటి ఏదో లాభం వస్తుందానో డబ్బు వస్తుందానో ప్రతి ఒక్కటి చెయ్యను నేను, అర్థమవుతుందా? ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం నేను ఇంతకు మించి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతే వెనకాలే మీనా వెళ్ళి, ఏమైందండి అనగానే, నేను వాడికి భోజనం తినిపించింది ఇదంతా కూడా చూసి, పోనీలే మెచ్చుకోకపోయినా పర్వాలేదు అని అనుకున్నాను, కానీ ఏమందో తెలుసా, నేనంట ఆ షోరూమ్ సొంతం చేసుకోవడం కోసం వీడికి అన్నం కట్ట తినిపిస్తున్నానంట. ఏం మాట్లాడుతుందో ఏ మనిషో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి బాలు అయితే అంటాడు. మీ అమ్మ మాట తీరే అంత కదండి, మనం ఎన్ననుకుంటే ఏం లాభం, మీ అమ్మగారు ఎప్పుడూ అలానే కదా మాట్లాడతారు
అంటూ మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడకుండా బాలు సరే నాకు ట్రిప్ ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.